తెలుసుకుందాం శ్రీరాముని వనవాసం ఎలా జరిగిందో. శ్రీరాముడు, సీతామాత ఇంకా లక్ష్మణుడు అయోధ్య నుంచి ఫస్ట్ ప్రయాగరాజ్ కి చేరుకున్నాక శ్రీరామునికి ఇక్కడనే ఋషి వాల్మీకి కలుస్తారు. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ లో చిత్రకూట్ కి చేరుకున్నాక ఇక్కడనే భరతుడు శ్రీరాముని అయోధ్యకి వచ్చేయమని అడుగుతారు. భరతుడిని అయోధ్యకి పంపించి అక్కడి నుంచి దండక ఫారెస్ట్ కి చేరుకొని ఇక్కడనే 10 సంవత్సరాల వనవాసాన్ని గడిపారు. అక్కడి నుంచి మహారాష్ట్రలో పంచవతికి చేరుకున్నాక ఇక్కడనే రావణాసుడు సీతామాతని ఎత్తుకెళ్లాడు. జటాయు సీతామాతని వెతికెళ్తుంది చూసి రావణాసునితో యుద్ధం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి దగ్గర రావణాసుడు జటాయుని చంపేశాడు. అక్కడ శ్రీరాముడు సీతామాతని వెతుక్కుంటూ కర్ణాటకలో కిష్కిందకి చేరుకుంటారు. ఇక్కడనే శ్రీరామునికి వానరులు ఇంకా హనుమంతుడు కలుస్తారు. కిష్కిందలో బాలిని చంపి హనుమంతుడిని ఇంకా వానరులని యుద్ధానికి తయారు చేస్తాడు. వీళ్ళందరూ కిష్కింద నుంచి రామేశ్వరం చేరుకొని ఇక్కడనే శ్రీరాముడు యుద్ధానికి ముందు శివలింగాన్ని పెట్టి యుద్ధం గెలవాలని శివునికి పూజ చేస్తారు. శ్రీరాముడు పూజ చేసిన ఈ పవిత్ర స్థలాన్నే చార్ధామ్ యాత్రలో ఇంకా 12 జ్యోతిర్లింగాలలో కలిపారు. మీకు